నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కోసం శరవేగంగా భూసేకరణ, స్వచ్ఛందంగా ముందుకొస్తున్న తర్లువాడ రైతులు. కారంపూడి వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి, నీటి ఉధృతితో ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు. హోలీ పాడ్యమి వేళ భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు, నదుల్లో పుణ్యస్నానాలు చేసి దీపాలు వదిలిన మహిళలు. కర్ణాటకలో తారాస్థాయికి అధికార మార్పిడి రాజకీయం, ఢిల్లీకి క్యూ కట్టిన డీకే శివకుమార్ మద్దతుదారులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రతిపాదన, 28 సూత్రాల ప్రణాళికపై సంతకం చేయాలని జెలెన్స్కీకి సూచన. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు రాత్రి గండిపడింది. ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గడ్డి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది. వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాగులేటి వాగు ఆనుకొని వీరుల తిరునాళ్ల నేపథ్యంలో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలోకి నీరు చేరింది. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ అధికారులు వెంటనే యంత్రాల సాయంతో గండి పూడ్చే పనులు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి పోస్తున్నప్పటికీ గండి పూడటం లేదు. బుగ్గవాగులో కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు వద్దే నీటిని నిలుపుదల చేయాల్సి ఉందని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కట్టను ధ్వంసం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు విచ్చేస్తున్న గూగుల్ కోసం భూసేకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. డిమాండ్ మేరకు పరిహారం పెంచడంతో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే 60% మందికి పైగా అంగీకారం తెలిపారు. ఎకరానికి 40 లక్షల రూపాయల వరకు పరిహారం, 20 సెంట్ల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము జమ చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ 20 లక్షల రూపాయలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తున్నారు. కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇప్పటికే 60% మందికి పైగా రైతులు అంగీకార పత్రాలు అందజేశారు. భూములిస్తున్న వారికి ప్రభుత్వం తాజాగా పెంచిన ప్రయోజనాల గురించి వివరించేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో గురువారం నిర్వహించిన సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైసీపీ ఎంపీపీ మజ్జి శారద తండ్రి, తర్లువాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు కూడా సమావేశానికి హాజరై ఆమోదపత్రం అందజేశారు. భూములిచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి పరిహారం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. గూగుల్ కోసం ప్రభుత్వం 308.657 ఎకరాల్ని కేటాయిస్తోంది. ఏపీఐఎస్సీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములు సేకరించి గూగుల్ కు కేటాయించబోతున్నారు. వాటిలో 204 ఎకరాల వరకు డీపట్టా, శివాయ్ జమేదార్, రికార్డుల్లో ఎక్కని శివాయ్ జమేదార్ భూములు ఉన్నాయి. అక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువను డీపట్టా భూములకు ఎకరానికి 17 లక్షల రూపాయలు, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములకు ఎకరానికి 8.5 లక్షలుగా తొలుత నిర్ణయించారు. తాజాగా రైతుల డిమాండ్ మేరకు డీపట్టా భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి 20 లక్షలకు, రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూములకు ఎకరానికి 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తమ భూమికి ఎకరానికి 20 సెంట్ల చొప్పున తర్లువాడ సమీపంలోనే భూమి కేటాయించాలని, మిగతా భూమికి పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎకరం భూమి ఇచ్చిన రైతుకు 80 సెంట్లకు పరిహారం చెల్లించి 20 సెంట్ల భూమి కేటాయించనున్నారు. దీంతో పాటు భూములిచ్చిన రైతులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం, ఫలసాయం కోల్పోయిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపారాలు చేసుకునే సదుపాయం కల్పించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. అయితే ఇళ్ల స్థలాన్ని 5 సెంట్లకు పెంచాలని, నైపుణ్య శిక్షణా కేంద్రం, స్కూల్కు గతంలో భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రైతులు కోరారు. సీఎం దృష్టికి తీసుకెడతామని ఆయన చెప్పారు.
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం పేరిట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంలో పంచసూత్రాలపై 7 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అగ్రిటెక్పై రైతుల్లో చైతన్యం తీసుకొద్దామని యంత్రాంగానికి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 24 నుంచి 29 వరకు రైతన్న మీకోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి ప్రజా ప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొనున్నారు. ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వం ప్రకటించిన పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై ఆయా శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెడుతున్నామని, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద దాదాపు 46,50,000 మందికి పైగా రైతులకు 2 విడతలుగా 14,000 జమ చేశామని సీఎం తెలిపారు. 6,310 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వీటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చేలా పంచసూత్రాల్ని ప్రకటించామన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచసూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. వీటిపై రైతులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు, ఆక్వా, ఉద్యాన, సెరికల్చర్ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలని, వర్క్షాప్లు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ చెయ్యాలని ఆదేశించారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటవుతుందన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నామన్న చంద్రబాబు దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నామని, రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మరింత ప్రమోట్ చేయాలని సూచించారు. కడపలో ప్రకృతి సాగును పరిశీలించానన్న సీఎం రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుందన్నారు. రైతులు ఏ పంటలు సాగు చేశారు, వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాల్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పురుగుల మందు తక్కువ వాడకం వల్ల కలిగే లాభాల్ని, సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించాలన్నారు. సమర్థ నీటి నిర్వహణ, భూసార పరీక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వంటి విషయాల్ని రైతులకు చెప్పాలన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న బాలాజీ నాయుడు అనే మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర పథకాలు, రుణాలు మంజూరు చేయిస్తారంటూ పలువురిని మోసం చేసినట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. గతంలో ఏఈగా పనిచేసిన బాలాజీ నాయుడు 2009లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని, అతడిపై ఇప్పటికే 32 చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పిఎంఆర్ యోజన కింద మీకు దాదాపు 60 మందికి సబ్సిడీ కింద ఒక్కొక్కరికి 10 లక్షలు వస్తాయి. సబ్సిడీ కింద ఒక 5 లక్షలు కట్ అవుతాయి. ఇంకొక 5 లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అది శాంక్షన్ అవ్వాలంటే మీరు కొంత 2,100 మనిషికి ఇంత వేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఐడియా ఉండదు. సో కాబట్టి మీకు గ్రాంట్ మంజూరు అవుతుందని చెప్పేసి సో అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్ కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు. సబ్సిక్వెంట్ గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు సెంటర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మహిళను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి 18.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు మదురై జిల్లాకు చెందిన మడి మేఘలై అనే మహిళ కోవూరులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. మహిళ సూట్ కేసులో 5 ప్యాకెట్లలో ఉన్న 18.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలోని రాయగడ నుంచి మదురైకి గంజాయిని తరలిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ కిషోర్ తెలిపారు. ఒక మహిళ అనుమానాస్పదంగా ఒక బ్లూ సూట్ కేసు తోటి తిరుగుతుంటే కనుక ఆమెను మా సిబ్బందితో ప్లస్ ఎస్ఐ గారు అందరం నిలుపుదల చేసి ఆమెను కనుక విచారిస్తే అందులో గంజాయి ఉందని చెప్పేసింది. అప్పుడు ఇమీడియట్ గా మేము మధ్యవర్తుల సమక్షంలో పిలిపించేసి ఆ సూట్ కేసును ఓపెన్ చేసి మొత్తం సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో 5 గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. అందులో 3 ప్యాకెట్స్ ఒక్కొక్కటి 5 కిలోలు వెయిట్ తోటి ఉన్నాయి. అదేవిధంగా ఒకటి 2 కిలోల ప్యాకెట్, ఇంకొకటి వచ్చేసరికి 1 కిలో ప్యాకెట్ ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రజా వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. తమ భూములను అక్రమంగా వేరే వాళ్లు స్వాధీనం చేసుకున్నారని వాటిని తిరిగి తమకు అప్పగించాలని బాధితులు ఫిర్యాదులు చేశారు. పలువురు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చారు. త్వరగా సాయం అందేలా చూడాలని విన్నవించారు. వారి సమస్యలను విన్న మంత్రి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ పింఛన్ అంటే పింఛన్ సార్ ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఇస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ఆఫీసు మంగళగిరి టౌన్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది, అక్కడ ఇస్తామన్నారు. సొంత ఇల్లు ప్లేస్ ఇస్తామన్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చారు సార్. ఆ లెటర్ అక్కడ ఇస్తే నాకు సొంత ల్యాండ్ ఇస్తామన్నారు, ప్లేస్ ఇస్తామన్నారు. నాకు సొంత ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలి సార్ గవర్నమెంట్ వాళ్ళు. నేను చాలా బీద పరిస్థితిలో ఉన్నాను. కన్నీళ్లు 2 రకాలు. ఒకటి సంతోషంలో వచ్చే ఆనంద భాష్పాలు, మరొకటి దుర్భరమైన జీవితంలోంచి పుట్టుకొచ్చే అశ్రువులు. ఓ అమ్మ బతుకు ఆనంద బాష్పాలతో మొదలై ఇప్పుడు అశ్రువులతో తల్లడిల్లుతోంది. అందుకు కారణం కన్న కొడుకుపై ఉన్న ప్రేమే. కిడ్నీల సమస్యతో చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్న కుమారుడికి బతుకు ప్రసాదించాలంటూ మానవతావాదులను వేడుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన పొచ్చుబాయిది దయనీయ గాథ. 20 ఏళ్ల కిందట మహారాష్ట్రకు చెందిన సుభాష్తో పెళ్లైంది. తొలి సంతానంగా కుమారుడు హరీష్ పుట్టిన వేళ ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని ఆ ఆనందం కొన్నాళ్లకే పరిమితమైంది. కోవిడ్ సమయంలో హరీష్ ఓ రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. హైదరాబాద్లోని వైద్యులకు చూపిస్తే కిడ్నీల సమస్య ఉందని తేలింది. తండ్రి సుభాష్ ఓ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత భార్యా పిల్లల్ని వదిలేసిన సుభాష్ ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఇప్పటికే ఇంటికి తిరిగి రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేని ఆ తల్లి మంచానికి పరిమితమైన కొడుకును చూస్తూ కుమిలిపోతోంది. పొచ్చుబాయికి కుమారుడు హరీష్తో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె వెన్నెల ఉంది. ఆస్తిపాస్తులేవీ లేవు. 4 ఏళ్లుగా ఆదిలాబాద్ రిమ్స్లో వారానికి 3 సార్లు హరీష్కు డయాలసిస్ చేయిస్తోంది. తాంసి నుంచి రానుపోను రవాణా ఖర్చులకు సైతం ఇతరుల్ని ప్రాధేయపడాల్సొస్తోంది. ఇక తప్పదని పిల్లలిద్దరితో ఆదిలాబాద్ వచ్చింది. భుక్తాపూర్లో ఓ ఇంట్లో అద్దెకుంటోంది. చాయ్ హోటల్లో పనిచేస్తే వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. మంచానికే పరిమితమైన హరీష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. తల్లి ఏడ్చినప్పుడు కంటనీరు కార్చడం తప్పితే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. నడిస్తే ఆయాసమొస్తోంది. కిడ్నీ ఇచ్చేందుకు పొచ్చుబాయి సిద్ధంగానే ఉంది. కాని ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. కుమారుణ్ణి బతికించండని తల్లి కన్నీళ్లతో వేడుకుంటే తనకు బతకాలని ఉందనే హరీష్ మౌనరోదన ఆ కుటుంబ దైన్యాన్ని సూచిస్తోంది. నేను 10th వరకు చదువుకున్నాను. అప్పుడు డయాలసిస్ వాంతులు డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది డయాలసిస్. నేను కాలేజ్కు వెళ్ళాలనుకున్నాను కానీ డయాలసిస్ వల్ల కాలేజ్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. హాస్పిటల్లోనే దినమంతా గడిచిపోతుంది. ఇక కాలేజ్ విషయం అయితే లేనే లేదు. నాకు కూడా కాలేజ్కి వెళ్ళాలన్నది. దయచేసి నాకు ప్రాణం పోయండి. నాకు నా కొడుకు కాలే సార్.
నా కొడుకు వల్ల నాకు ఎదిగే కొడుకు నాకు మమ్మీ నేను ఏమన్నా జీతం చేసి పెడుతుంటే నేను హోటల్లో పని చేయనియకపోతుంటేనే అంటాడు. ఇప్పుడు నేను ఎట్లా చేసిన నా కొడుకు ఎట్లా అవుతాడు అనుకున్న భయం ఉన్నది. దయ చేసిన కొడుకుని మాత్రం కాపాడండి సార్, మీకు దయ చేసిన చేతులు జోడించి మొక్కుతుంది సార్. మొత్తం నాకు కిడ్నీ తీసుకొని ఏమి తీసుకొని నేను చచ్చిపోయిన పర్వాలేదు సార్, నాకు నా కొడుకు మాత్రం కావాల. నాకు పైసలు లేవు, డబ్బులు లేవు, చేను లేదు, చెట్టు లేదు, ఏమి లేదు, ఇల్లు తాంసిల్లా అది చెట్టు కింద ఉన్నట్టున్నాం. మరి ఏమీ లేదు మాకు, తల్లి లేదు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు. ఇప్పుడు దేవుడి దయ మీలే దేవుళ్ళు. పొచ్చుబాయి పడే కష్టం ఇరుగు పొరుగు వారిని బాధకు గురిచేస్తోంది. వయసుకొచ్చిన పిల్లలతో ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదనకు గురిచేస్తోంది. బాబుకు స్టీమ్ థెరపీ 3 times చేయమన్నారు. అది బాంబే దగ్గర అండి. కాకుంటే 1 time చేసాం. అది కూడా చందాల రూపంలో డబ్బు సంపాదించి 1.5 లక్ష ఖర్చు పెట్టి స్టీమ్ థెరపీ ఒక్కసారి చేసాం. ఇంకా 2 సార్లు చేసేది ఉంది, కానీ డబ్బు లేక మధ్యన ఆగిపోయింది. ఈ బాబు పరిస్థితి ఇలా ఉంది. ఆ బాబుని బ్రతికించుకోవాలన్న తపన తప్ప ఇంకా మరేమీ లేదు. ఆమె చిన్న క్యాంటీన్ నడుపుతూ 150 రూపాయలు రోజుకు సంపాదిస్తుంది. వారానికి 3 సార్లు డైలిసిస్ వెళ్తుంది. దానివల్ల ఆమెకు చేతిలో మిగిలింది ఏం లేదు. సీతకరాని కష్టాలతోటి ఆమె బ్రతికే ఒక దుర్భరంగా మారింది. తల్లి అంటే పేగుబంధం. తనువును చీల్చుకొని బిడ్డలకు ప్రాణం పోస్తుంది. ఎదుగుతున్న పిల్లలను చూసి సంబరపడుతుంది. కానీ ఈ తల్లికి ఆ సంతోషం కనిపించడం లేదు. కళ్ళ ముందే కన్న కొడుకు కాటికి వెళ్తున్నారని బాధతో కుంగిపోతుంది. మానవతావాదులు ఆదుకోవాలని కన్నీళ్లతో వేడుకుంటుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు కొందరు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ సమావేశం కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పోరు జరుగుతోందన్న ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తుంది. డీకే శివకుమార్ కు సన్నిహితుడైన ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్లను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య 2.5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మరుసటి రోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి సీఎం పదవి సిద్దరామయ్యకు కట్టబెట్టిన అధిష్టానం డీకేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. రొటేషన్ పద్ధతిలో 2.5 ఏళ్ల చొప్పున ఇరువురు సీఎం పదవి చేపట్టేలా రాజీ కుదిర్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణను ఆపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. ఎస్ఐఆర్పై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె దాన్ని ఓ ప్రణాళిక లేకుండా బలవంతంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజలతో పాటు అధికారులను ప్రమాదంలోకి నెట్టుతోందని అన్నారు. బూత్ స్థాయి అధికారులు వారి పనివేళల్లో ఓటర్లందరినీ కలవడం అసాధ్యమన్నారు. బలవంతపు ఎస్ఐఆర్ను ఆపేసి బూత్ స్థాయి అధికారులకు సమగ్ర శిక్షణను ఇవ్వాలని మమతా బెనర్జీ కోరారు. ఎన్నికల సమగ్రతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈసీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొన్నేళ్లుగా అక్రమ చొరబాటుదారులు, నకిలీ ఓటర్ల నుంచి టీఎంసీ ప్రయోజనం పొందుతోందని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు వారి మద్దతు కోల్పోతామనే ఆందోళనతో మమతా బెనర్జీ ఈసీకి లేఖ రాశారని విమర్శించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు దూరంగా ఉన్నట్లు జెప్టో, బిగ్ బాస్కెట్, జొమాటో సహా 26 అగ్ర ఈ కామర్స్ సంస్థలు హామీ ఇచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లన్నీ డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని, స్వచ్ఛందంగా స్వీయ ప్రకటన లేఖలను సమర్పించాయని తెలియజేసింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు డార్క్ ప్యాటర్న్స్ ను అవలంబిస్తున్నాయా లేవా అని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. వినియోగదారులను ప్రభావితం చేసేందుకు కొన్ని సంస్థలు ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్లో కొన్ని రకాల డార్క్ ప్యాటర్న్స్లను రూపొందిస్తారు. తక్కువ ధర చూపడం, మారువేషలో ఉన్న ప్రకటనలు, అత్యవసరం వంటి అనేక మ్యానిపులేటివ్ పద్ధతులు వీటిలో భాగంగా ఉంటాయి. డిజిటల్ వినియోగం ఎక్కువైన నేపథ్యంలో కేంద్రం ఈ కామర్స్ సంస్థలపై దృష్టి పెట్టింది. రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు 28 సూత్రాల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిపై వచ్చే గురువారం నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకం చేయాలని అగ్రరాజ్యం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఈ నెలాఖరు కల్లా మాస్కోకు సమర్పించి డిసెంబర్ తొలి వారానికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అమెరికా ఆలోచనగా ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్,
రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు దిమిత్రియు కలిసి 28 సూత్రాల శాంతి ప్రణాళికపై కసరత్తు చేసినట్లు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు ట్రంప్ ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకొని సైన్యాన్ని తగ్గించుకోవాలని ప్రణాళికలో పేర్కొన్నట్లు వివరించాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా కొనసాగాలని పేర్కొన్నాయి. శాంతి ప్రణాళిక పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాన్ని ట్రంప్నకు పంపినట్లు సమాచారం. ఈ శాంతి ప్రణాళికపై ఇప్పటి వరకు అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దక్షిణాఫ్రికాలో జరిగే G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనే విషయమై అమెరికా నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. తమ దేశం నుంచి సదస్సుకు ఎవరూ హాజరు కాబోరని ఇటీవల ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. G20 సదస్సులో పాల్గొనాలని అగ్రరాజ్యం కోరుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తెలిపారు. చివరి నిమిషంలో ఈ మేరకు సమాచారం అందిందని చెప్పారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ట్రంప్ ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. దక్షిణాఫ్రికాను G20 గ్రూప్ నుంచి తొలగించాలని కూడా అంతకుముందు ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా G20 సదస్సు జరగనుండగా భారత్ తరపున ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఒకరు పనిచేస్తే కుటుంబం హాయిగా జీవనం సాగించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భార్యాభర్తలు పనిచేస్తే కానీ బతుకుబండి ముందుకు సాగని పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పోటీ పడకపోతే బతకలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి కొన్ని రోజులే ఉంటుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. మళ్లీ పాత రోజులే వస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరం కోసం కాకుండా అభిరుచి కోసం ఉద్యోగం చేస్తారని మస్క్ జోస్యం చెప్పారు. అంతేకాదు డబ్బుకు కూడా పెద్దగా విలువ ఉండదని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ సాంకేతికత వల్ల భవిష్యత్తులో ఉద్యోగం చేయడం అనేది ఐచ్ఛికం మాత్రమే అవుతుందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. డబ్బు కూడా అసంబద్ధంగా మారుతుందని మస్క్ జోస్యం చెప్పారు. కృత్రిమ మేధ పెరగడం, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని పారదోలుతాయని వివరించారు. వాషింగ్టన్లో జరిగిన యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మస్క్తో పాటు ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మస్క్ రాబోయే రోజుల్లో చేయడానికి పనులేమీ ఉండబోవని వివరించారు. అందుకు అది 10 ఏళ్లు లేదా 20 ఏళ్లైనా పట్టొచ్చని చెప్పుకొచ్చారు. ఉద్యోగం అనేది అవసరం కోసం కాకుండా అభిరుచిని బట్టి చేసే రోజులు రాబోతున్నాయని ప్రపంచ కుబేరుడు పేర్కొన్నారు. మస్క్ మాటలతో ఏకీభవించినట్లు ఎన్విడియో సీఈఓ జెన్సెంగ్ హువాంగ్ తలాడించారు. Sure. Well, if you say like in the long term, where will things end up? Long term, I don't know what long term is. Maybe it's 10, 20 years, something like that. For me, that's long term. My prediction is that work will be optional. Optional. So we'll take that. Yeah. I mean, it'll be like playing sports or a video game or something like that. If you want to work, in the same way, like you can go to the store and just buy some vegetables, or you could grow vegetables in your backyard. It's much harder to grow vegetables in your backyard, but some people still do it because they like growing vegetables. That will be what work is like, optional. ఏఐ వల్ల డబ్బు అవసరం కూడా పెద్దగా ఉండబోదంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ఏఐ, రోబోటిక్స్ అనేవి పేదరికాన్ని పూర్తిగా పారదోలుతాయని మస్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదరికాన్ని సామాజిక సమస్య కాదని ఇంజనీరింగ్ సమస్యగా అభివర్ణించారు. దాన్ని ఏఐ సరిచేస్తుందన్నారు. ప్రాథమిక వస్తువులు, సేవల ఖర్చులను ఏఐ, రోబోటిక్స్ గణనీయంగా తగ్గిస్తాయని అంచనా వేశారు. తద్వారా పేదరికం అంతమవుతుందన్నారు. పేదరికాన్ని రూపుమాపడానికి ఎన్నో ఎన్జీఓలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటి వల్ల సాధ్యం కానిది ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలతో సాధ్యం కానుందని జోస్యం చెప్పారు. ఆ రంగంలో టెస్లా అగ్రగామిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇతర కంపెనీలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తాయని టెస్లా అధినేత అన్నారు. ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్స్ లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణంతో మెరిసింది. మహిళల 51 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో చైనీస్ తైపీకి చెందిన గవోయిక్ జువాన్ను చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన నిఖత్ పంచులతో విరుచుకుపడింది. చివరి వరకు అదే జోరు కొనసాగించి సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్లో క్వార్టర్స్లోనే ఓడిపోయిన నిఖత్ జరీన్ స్వర్ణంతో ఫామ్ నిరూపించుకుంది. మరో 8 పసిడి పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. మొత్తంగా 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి 20 పతకాలు గెలిచిన భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.